హైదరాబాద్ నడిబొడ్డున ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారి యొక్క గ్రేటర్ కమ్యూనిటీ మీద అది ఇంకొక ఏదైతే మొన్ననే పార్టీ మానేటువంటి అరకిపూడి గాంధీ గారు ఎమ్మెల్యే హైదరాబాద్ వారు ఏదైతే ఆయన మద్దతుదారులతో ముక్కుముడిగా పోయి అంతా విల్లాస్లో అక్కడ అందరూ ఫ్యామిలీస్తో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి విల్లాస్లో పోయి లేని భయానక వాతావరణాన్ని కల్పించి అక్కడ ఉన్న ఫ్యామిలీని నివసించేసి చేసి పాడి కౌశిక్ రెడ్డి గారి మామ యొక్క హార్ట్ సర్జరీ అయిన పాపం ఆ పేషెంట్ని ఏదైతే రాయి కొడితే రాయి అద్దాలు పలిగిపోయి లోపల పోయి ఆ పేషెంట్ కూడా తాకడం ఆయన కూడా పాపం హాస్పిటల్కు పోయి జాయిన్ కావడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. చూస్తూ ఉంటే గత 10 సంవత్సరాల్లో లా అండ్ ఆర్డరు చాలా పరిష్టంగా కేసీఆర్ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా హైదరాబాద్లో జరగలేదు. ఎంత విలాసంగా ఎంతో చాలామంది స్వేచ్ఛగా బతికినటువంటి ప్రాంతం హైదరాబాద్. ఎప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడు చూసినా కానీ హైదరాబాదు నడిబోటున అల్లర్లు మత కలోలాలు ఎక్కడ చూస్తే అక్కడ బంద్లు ధర్నాలు రాస్తారోకలే అవే ఉంటుండే కాంగ్రెస్ సమయంలో. అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు వచ్చింది మళ్ళీ రాష్ట్రంలో. మధ్యలో 10 సంవత్సరాలు ఎంత శాంతియుతంగా ఎంత ప్రశాంతంగా హైదరాబాద్లో నివసిస్తున్న జనాలు ఇవాళ బిక్కుమని ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో హైదరాబాద్లో అని చెప్పేసి భయాందోళనకు గురైతూ బతుకుతున్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి దీని మీద నుంచి అర్థమవుతుంది ఏంటంటే ఒక మంచి నాయకుడు రాష్ట్రంలో ఉండాలి. కేసీఆర్ గారి లాంటి వారి నాయకులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనేది జనాలకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే అరకిపూడి గాంధీ గారు కౌశిక్ రెడ్డి మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో అదైతే సెక్షన్ 307 ఏదైతే వాళ్ళు పెట్టారు, కానీ మాత్రంగా కేసును పెట్టి వాళ్ళని విడిచిపెట్టడం 307 అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి, రిమాండ్ పంపాలి. అలాంటిది చేయకుండా చాలా దారుణంగా మన వాళ్ళని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే అక్కడ పరామర్శించడానికి పోయినటువంటి